తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కృష్ణా గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామప్రసాద్ ఓటర్లను అభ్యర్థించారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామప్రసాద్ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీరియల్ నెంబర్ 5లో 1వ ప్రాధాన్యత ఓటును వేసి తనను గెలిపించాలని అన్నారు. గతంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఆంధ్ర యూనివర్సిటీలో పలు పోరాటాలు చేసి విజయం సాధించానని అన్నారు. ల్యాబ్ పూర్తి చేసి బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నానని, హనుమాన్ జంక్షన్లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థుల యొక్క సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సాయశక్తిలో కృషి చేస్తానని అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సేల్స్ స్టేట్ ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొని శివరామప్రసాద్కు మద్దతు తెలిపారు. నేను రేపు జరగబోవు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడానికి కారణం, ఏదైతే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు, అటువంటి ఎన్నికల్లో ఒక న్యాయవాదిగా సమాజానికి సేవ చేయాలనేటువంటి తలంపుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై గళం విప్పి విద్యార్థుల వెనకాల ఉండి విద్యార్థుల సమస్యను సాల్వ్ చేసినటువంటి ఒక మంచి విద్యార్థి నాయకుడిని. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఒక ఉచిత న్యాయశాల కేంద్రాన్ని పెట్టి, అదేవిధంగా బెజవాడ బార్ నందు కూడా సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని. నేను ఒక మంచి తలంపుతో మీ ముందుకు వచ్చాను. సోదరులారా, ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ప్రధానంగా మనం సమస్యలపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వ్యక్తి శాసన మండలిలో మరి మన గ్రాడ్యుయేట్స్ యొక్క వాయిస్ని వినిపించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రధానంగా ఒక జాబ్ క్యాలెండర్ రావాలి నిరుద్యోగ యువత కోసం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను గతంలో 2004లో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, సమాజానికి సేవ చేయాలని తలంపుతో మీ ముందుకు వచ్చాను. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి సంవత్సరంలో ఒక నెలలో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ టైంలోనే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రధాన అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని మీ అందరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ మరి యొక్క వారి శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి, టైం లేదు, ఒక నిర్దిష్ట టైం లేదు. అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. మరి మనందరం కూడా ఆలోచించాలి. నా మిత్రులు చాలామంది టీచర్స్ ఎన్నో బాధ నాతో వ్యక్తపరుచుకున్నారు. కనీసం ఆదివారం కూడా మాకు సెలవు ఉండలేదని చెప్పని నా మిత్రులు నాతో చెప్పారు. అదేవిధంగా న్యాయవాదులకి ఒక రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీర్స్ అనేటువంటి న్యాయవాదులు సమాజానికి మంచి చేయాలంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తన ఒక వాయిస్ని కోర్టులో వినిపించి ఒక మంచి జరిగే పరిస్థితి ఉంటుంది.